ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనము. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సహోదరి సహోదరులారా, అప్పుడు వస్తువులతో కట్టిన దేవాలయము అవసరము ఉండదు. పాత ఒడంబడిక గ్రంథములో దేవాలయము అనగా సన్నిధి గుడారము కూడా దేవుడు నివాసమున్న స్థలము. ఇశ్రాయేలు ప్రజల ప్రముఖ యాజీ ఒక్కడే దేవుని సన్నిధికి ప్రవేశము గలవాడు. తక్కిన వారంతా బయట ఉండవలసిందే. కొత్త జెరూసలేములోనైతే దేవాలయము దేవుడు క్రీస్తే. ఆయన ప్రజలంతా ఆయన సన్నిధానంలో ఆయనలో నివాసముంటారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.